ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానిద్దాం. నీ విమోచకుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఆమెన్. మనం నడవవలసిన త్రోవను నడిపించేవాడు మన దేవుడు. ఆయన ఎన్నో అగాధాల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనము ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలనాడు భక్తులు నడిచే మార్గంలో ఆయన తోడున్నాడు. ఎర్ర సముద్రము సైతము నడిపించగలిగిన వాడయ్యున్నాడు. యోర్దాను నది దాటించగలిగిన వాడయ్యున్నాడు. మరి బానిసత్వంలో ఉన్న వారిని విడిపించి నడిపించిన దేవుడయ్యున్నాడు. ఈరోజు నీవు ఏ విషయంలో చింతిస్తున్నావో మనకు తెలియదు, కానీ ఆయన నడిపిస్తాడని, ఆయన విమోచకుడని, ఆయన నీకు విడుదల సహాయం దయచేస్తాడని నీవు నమ్మినట్లయితే తప్పక దేవుని యొక్క త్రోవలో నీవు నడిచేవాడిగా ఉంటావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించేవాడిని నేనని ఆయన గట్టిగా చెప్తూ ఉన్నాడు. యెహోవాను నేనంటున్నాడు. నీ యొక్క మేలు కొరకు నిన్ను ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నేను నడిపిస్తాను అంటున్నాడు. మనుషులు ఈ యొక్క మాటలు లక్ష్య పెట్టక ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభువా నేను ఏ విధముగా నడవాలి, ఎలా నా త్రోవలు అని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీవు దేవుడికి మొరపెట్టినప్పుడు నీ విమోచకుడు ఆయనై ఉన్నాడు. నీకు ఉపదేశము చేసేవాడు ఆయనై ఉన్నాడు. నిన్ను నడిపించి బ్రతికించేవాడు కూడా ఆయనై ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన, మా విమోచకుడు నీవే, మా పరిశుద్ధ దేవుడవు నీవే. అయా నాయన, మాకు ప్రయోజనము కలుగునట్లు నీవు నడిపిస్తానని సెలవిచ్చిన దేవుడివి, మాకు మంచి ఉపదేశాన్ని చేస్తానన్న దేవుడివి. అయా, నీవు ఉపదేశము చేసినప్పుడు నీకు లోబడే మనస్సు మాకు దయచేయండి తండ్రి. నీవు మాకు నడవవలసిన మార్గాన్ని మమ్మల్ని నడిపించి మమ్మల్ని నిలబెట్టి నాయన నీ సాక్షులుగా ఉండుటకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.